నమస్తే, డాన్ మీడియాకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం భీమవరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా అదనపు ఎస్పీ డి విశ్వనాథ్. ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేటి పోలీసు పబ్లిక్ గ్రీవియన్సీ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో 5 ఆర్జీల స్వీకరణ. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 3 సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి జిల్లా అదనపు ఎస్పీ డి విశ్వనాథ్ గారు నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా విన్న అదనపు ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి నిర్ణీత గడువులోగా చట్టపరమైన శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, అటువంటి బాధితులకు పోలీస్ శాఖ వెన్నెముకగా నిలిచి భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే మొదటి విడతలోనే లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యం వహించకుండా పారదర్శకమైన పద్ధతిలో సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీబీఎన్ సత్యనారాయణ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.